అంతేగాని గతంలో ఒక్క బ్యాలెట్ పేపర్ బయటకు వచ్చిందని చెప్పి ఎన్నికల మొత్తాన్ని మనం తప్పన్నామా? పొరపాట్లు ఖచ్చితంగా జరగచ్చు. పొరపాట్లు జరగడం వేరు, ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఉన్న చెక్స్ని బ్యాలెన్సెస్ని అధిగమించి జరుగుతుందని చెప్పిన భయానికి ఆధారం వేరు. ఈ రెంటికి మౌలికమైన తేడా ఉంది. నేను ఇందాక చెప్పాను, మన ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు ఉన్నాయి. డబ్బులతో ఓట్లు భయంకరంగా కొంటున్నారు, బ్రాంతి అదే పనిగా పోయించుతున్నారు, బంగారు నాణాలు ఇస్తున్నారు, కొన్ని చోట్ల చీరలు ఇస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఇవన్నీ అక్రమాలే. అయినప్పటికీ కూడా ఆ అక్రమాల నివారణ కోసం మనం చర్యలు తీసుకోవాలి. కానీ అసలు ఎన్నికలే బోటకం అనే పరిస్థితిని మనం సృష్టించినట్లయితే, వ్యవస్థ మీద ఉన్న విశ్వాసం పూర్తిగా కోల్పోయినట్లయితే ప్రజాస్వామ్యం అంతరిస్తుంది. అందుకనే మీరు చెప్పినట్టుగా సాంకేతికంగా ఇది కనుక సులభమైనట్టయితే కనీసం దశల వారీగా ఏర్పాట్లు మనం చేయవచ్చు. రెండోది, కనీసం పైలట్ బేసిస్ మీద బ్లైండ్ టెస్టులు కొన్ని ఉంటాయి. ఆ బ్లైండ్ టెస్టులు పెట్టి అకస్మాత్తుగా ముందు తెలియకుండా మనం కొన్ని చోట్ల పెట్టేసాం అనుకోండి, ఇంత ఖర్చు లేకుండా పోనీ ఒక 1000 ఎన్నో ర్యాండమ్ శాంపుల్స్ దేశమంతా చేసాం అనుకోండి, 1000 పోలింగ్ బూతుల్లో ఆ 1000 చోట్ల కూడా వెరిఫై చేసాం అనుకోండి, వచ్చినది రిజల్ట్కి దీనిలో వచ్చిన కాగితాలకి, అప్పుడు తెలిపోతుంది. కాబట్టి రకరకాల మనసుంటే మార్గం లేకపోలేదు. ఖచ్చితంగా సందేహం ఉన్నప్పుడు నివృత్తి చేయాలి. కానీ నిత్య శంక కూడా మంచిది కాదు. సీతకు కూడా అగ్ని ప్రవేశం ఒక్కసారి ఉంది, కానీ ప్రతిరోజు రాముడు అగ్ని ప్రవేశం కోరలా. అది ధర్మం కాదు. ఎన్నికల సంఘం రోజు కూడా వేలెత్తు చూపెట్టేసి నువ్వు ఇక్కడ అక్రమం అక్కడ అక్రమం అని చెప్పి అంటుంటే ఇక ఏ సంస్థ పనిచేయలేదు, ఏ సంస్థ పనిచేయలేదు. అంచేత ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి మార్గాలు ఉన్నాయి. కానీ ఎన్నికల సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయకూడదు, ప్రజాస్వామ్య పవిత్రతను దెబ్బతీయకూడదు. అది మేము కోరేది. ఏమండి అంటే వాళ్ళు ఎలా ఉంటే మనకేందండి? ఇప్పుడు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, మనం చేయలేదు, మనం బాధపడుతున్నాం. మనం బాగా చేస్తే వాళ్ళు మనం అనుకరించలేదు, అంతా మనం అనుకరించడం వాళ్ళని. అది చాలా పసలైన వాదన నా దృష్టిలో. వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం చేయకూడదని నాకేం అర్థం కావట్లేదు. అమెరికా లాంటి దేశంలో అక్కడ ఫ్లారిడాలో భయంకరంగా జరిగింది. అక్కడ వాళ్ళు విఫలమైనారు కాబట్టి మనం కూడా విఫలం కావాలా, వాడిని అనుకరించాలా మనం? నేను ఆ వాదన ఏ రకంగా అంగీకరిస్తున్నాను. హేతుబద్ధంగా శాస్త్రీయంగా పోవాలి. కానీ వాడు చేయలేదు కాబట్టి మనం చేయలేదు, మనం చేసేవాడు మనం చేసేది, అసలు ఆ వాదనకి అసలు అర్థమే ఉంది? దానికి ఏ రకమైనటువంటి ఆధారం ఉంది? అది కరెక్ట్ కాదు. నేను ఇందాక చెప్పాను మీకు భయపడితే అక్కడ తమిళనాడులో ఏం జరిగిందో మీరు చూశారు, పంజాబ్లో ఏం జరిగిందో చూశారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏం జరిగిందో మీరు చూశారు. ఎన్నోసార్లు జరిగినాయి. ఊరికే అదిగో పులండి ఇదిగో తొలక నాన్నా పులి అని చెప్పి అంటామే తప్ప ఆధారాలు లేవు. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆధారాలు లేకుండా నిలబెట్టడం మాత్రం మంచిది కాదు, అది ప్రమాదకరం. మేము చెప్పవలసింది చెప్పాం. వారి ఆధారాలు ఏమన్నా వారు బయట పెడతారు. మాకు తెలిసింది మేము చాలా సమగ్రంగా బయట పెడుతున్నాం. మేము రహస్యం లేదు మా దగ్గర. మా పోరాటం ఎట్లాగొట్లా అధికారంలో కూర్చుని మేము అధికారంలో ఉంటే అంతా బాగుంది, మేము బయట ఉంటే అంతా కుళ్ళిపోయిందని చెప్పడం కాదు. మా పోరాటం వ్యవస్థను బాగు చేయడం కోసం, ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయడం కోసం, వ్యవస్థలో ఉన్న కొద్దిపాటి పవిత్రతని కాపాడుకోవటం కోసం. సుప్రీంకోర్టు ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొన్ని పొరపాట్లు దొరలొచ్చు. ఆ కారణంగా సుప్రీంకోర్టు మొత్తం పనికిరాదని చెప్పినంటే దేశం ఏమైపోతుంది? ఇంకెవరు నమ్ముతాం మనం? కీలకమైన సంక్షోభాలు దేశానికి వస్తే సుప్రీంకోర్టు ఆదుకోక, ఎన్నికల సంఘం ఆదుకోక, పార్టీల మీద నమ్మకం లేక ఎన్నికైన వాళ్ళంతా కూడా దోపిడీకి పాల్పడుతుంటే, లేకపోతే పక్షపాతానికి పాల్పడుతుంటే, అధికార యంత్రాంగం నిస్తేజం అయిపోతే దేశంలో మిగిలిందేంటి? ఆర్మీని పిలుస్తారా మీరు? అంచేత ఇది చిన్న విషయంగా భావించబోకండి. ఎంతసేపు పెద్దాన్ని కూడా పార్టీల రాజకీయంగానే వాళ్ళు ఓట్లుగా భావిస్తే దేశం ఏమవుతుంది? పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సంక్షోభాన్ని చిక్కుకోవడానికి కారణం ఎన్నికల ప్రక్రియ మీద తీవ్రమైన సందేహాలు, అభ్యంతరాలు తలెత్తినప్పుడు. భుట్టో ఎన్నికల్ని పూర్తిగా రిగ్ చేశాడు అని చెప్పని 1977లో ఆ భావం కలగ్గానే 78లో జియావుల్ హక్ వచ్చాడు. భుట్టోని దింపేసి ఆయన తలకాయ తీసి పారేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నియంతృత్వం కొరబడింది. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే అంతా పూర్తిగా భయంకరంగా చేస్తున్న భావంతోనే ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి పారేసి అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆపదన ప్రభుత్వాన్ని ఎన్నికలు జరుపుతున్నారు. అది అప్రజాస్వామికమైన పద్ధతి. మనం ఆ స్థితిలో ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి గౌరవప్రదం కాదు. భారతదేశం తలమానికంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యం విషయంలో ఈ దురదృష్టకరమైన పరిణామాలకి భారతదేశం లొంగకూడదు. నేను పూర్తిగా 100% నమ్ముతున్నాను. ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరింత బాగు చేసుకోవాలని ఉన్నదాన్ని నాశనం చేయకూడదు. ఉన్న కొద్ది మంచిని నాశనం చేయబోకండి మేము కోరేది. ఏమండి మరింత జాగ్రత్తలు తీసుకోండి చెప్పాను. ఇందువల్ల ఓడిపోయామని చెప్పండి. అనుమానం లేకపోతే ఏంటండి? ఈ వ్యవస్థను దెబ్బతీయడం కాకపోతే ఏమిటండి? ఆ మాట అనొద్దు మీరు. వాటి ప్రకటనలు చూడండి, కొంతమంది ప్రకటనలు చూడండి.
ఈవీఎంల వల్లనే ఓడిపోయాం, ఈవీఎంల్లో మాకు అన్యాయం జరిగింది, అక్కడ మోసం జరిగింది, కుట్ర జరిగింది అని ప్రకటనలు చాలా పార్టీల వారు చాలా సందర్భాల్లో చేశారు. అది బాధ్యతారహితమైనటువంటి వాదనలు. అవి ఏమండి, మరింత ప్రజల్లో విశ్వాసం కలిగించి చర్యలు తీసుకోండి అని చెప్పి అంటాం వేరు, కుట్ర జరిగింది, భయంకరంగా మోసం జరిగింది, దానివల్ల ఓడిపోయామని చెప్పి అంటాం వేరు. చాలా తేడా ఉంది. ఏమండి, నేను అధికారంలో ఉంటే నాకు కావాల్సిన వాడు, మీరు ఎదుర్కొంటే మీకు కావాల్సిన వాడు, ఓకేనా? అదెట్లా? దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు పెద్ద యంత్రాంగంలో 10 లక్షల మంది దానిలో పనిచేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు దొరలచ్చు, పరిపాలన యంత్రాంగంలో దొరుకుతూ ఉంటాయి. కానీ దానికి సవరణలు మనం చేపట్టాలి. కానీ సంస్థాగతంగా దానికి ఆ ప్రక్రియ మీదనే విశ్వాసం పోయేట్లుగా వాదించడం అనేది సరైన పద్ధతి కాదు. నాకు ఏమాత్రం దీనిలో సందేహం లేదు. ఈ మాట నేను ఊరికే అంటలా, చాలా లోతుగా ఆలోచించి అంటున్నా. సీఈఓలని నియమించేటువంటి అధికారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఉన్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు నియమించేవి. ఇప్పుడు ఎన్నికల సంఘమే ఒక ప్యానల్ని తీసుకుని వాళ్ళ చరిత్రను పరిశీలించి ఏర్పాటు చేస్తున్నది. కొన్ని సందర్భాల్లో సీఈఓలు కానీ జిల్లా ఎన్నికల అధికారులు కానీ పొరపాటు చేస్తున్నట్టు తెలిస్తే, కొన్ని సందర్భాల్లో డీజీపీలు కూడా పొరపాటు చేస్తున్నారు అనుకుంటే ఎన్నికల సంఘం వాళ్ళని తీసిపారేస్తుంది. మీరు చూసారుగా మన రాష్ట్రంలోనే. అంటే ఎన్నికల సంఘం ప్రపంచంలో ఎక్కడా లేనంత రీతిన విశేషాధికారాలను ఉపయోగించి సందర్భానుసారంగా వ్యవహరిస్తున్నది. అయినా కొన్ని పొరపాటు దొరలచ్చు. దానికి బాధ్యత రాజకీయ పార్టీలది. తప్పులు రాజకీయ పార్టీలు చేసి బాధ్యత ఎన్నికల సంఘమే పెడితే ఎట్లాగండి? వ్యవస్థని, నేను అధికారంలో ఉంటే ఎన్నికల వ్యవస్థ అంతా బాగుంది, నేను పోతే వ్యవస్థ అంతా కుళ్ళిపోయిందని చెప్పి ప్రజల్లో అనుమానం కల్పిస్తే ఎట్లాగండి? చాలా పొరపాటు. చాలా హసరతు. మనం ఉంటాం, మనం పోతాం, మనం ఎల్లకాలం ఉన్నాం. ఈ అధికార పీఠాలు శాశ్వతం కాదు. ఇది మనందరి జమీందారులు, జాగీర్లు కావు. ఈ దేశం శాశ్వతం, ఈ వ్యవస్థ శాశ్వతం, ఈ రాజ్యాంగం శాశ్వతం. సోదరా, ఏ మెషిన్ పెట్టినా ట్యాంపరింగ్ చేయొచ్చు, బ్యాలెట్ బాక్స్ని ట్యాంపరింగ్ చేయొచ్చు, చేశారు. ఎన్నికల సంఘం ఆ మాట ఇప్పుడు చెప్పదు. దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేని రీతిలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఎంత తప్ప ఈ మెషిన్ ట్యాంపర్ ప్రూఫ్ అని ఎవరు అనరు. ఈ మెషిన్ ట్యాంపరింగ్ అవకాశం లేని జాగ్రత్తల్ని, ముందస్తు జాగ్రత్తల్ని మేము తీసుకుంటున్నాం. ఇదిగో 1, 2, 3, 4 అని చెప్తున్నారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు మెషిన్ని ట్యాంపరింగ్ చేయడమే సాధ్యం కాదని ఎవరెవరు అనరు. సూపర్ కంప్యూటర్లు కూడా మీరు హ్యాకింగ్ చేయొచ్చు, అదెవరు కాదంటల్లా. ఈ మెషిన్లు ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా అన్ని జాగ్రత్తలు ముందస్తుగా మేము తీసుకుంటున్నాం. ఇదిగో 1, 2, 3, 4 సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, మీకు ఆందోళన అక్కర్లేదు. ఈ సేఫ్ గార్డ్స్ అధిగమించి చేసే అవకాశం ఉంటే మాకు చూపెట్టండి అంటున్నారు. దెబ్బతీసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి, పరిశీలన చేయాలి. దయచేసి ఆ జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నాను. లేకపోతే మనం సదుద్దేశంతో చేసినా కూడా దాని పర్యవసనాలు వ్యవస్థ మీద తీవ్రంగా ఉంటాయి. అది జరగకూడదు. అది మేము కోరేది. గతంలో మీకు గుర్తుందా? ఇంకో మాట చెప్తాను. మధేపురాలో ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయని చెప్పిన శరద్ యాదవ్ గారు ఆమరణ దీక్ష చేశాడు. మీకు గుర్తుందా? 1997 ఎలక్షన్ అనుకుంటాను, లేక 2002లోనో ఆమరణ దీక్ష చేశాడు. అక్కడ పప్పు యాదవ్ అనుకుంటాను ఆయన మీద గెలిచింది, లాలు యాదవ్, వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు. ఎన్నికల సంఘం ఒప్పుకోలా. ఆయన ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టమన్నాడు. ఎన్నికల సంఘం ఒప్పుకోలా. ఒప్పుకోకపోతే కౌంటింగ్ జరిగింది. కొన్ని చోట్ల రీపోలింగ్ మామూలుగా ఆర్డర్ చేశారు, కానీ రీఎలక్షన్కి ఒప్పుకోలా. కౌంటింగ్ జరిగింది. ఏ ఆమరణ దీక్ష చేశాడో ఆ శరద్ యాదవ్ గారు గెలిచాడు ఆ ఎన్నికలు లాలు యాదవ్ మీద. మీకు గుర్తుంది, లాలు యాదవ్ గారు లోక్సభ ఓడిపోయాడు ఒకసారి. ఆ ఎన్నికలో శరద్ యాదవ్ గెలిచాడు. అంటే మనం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో, పరీక్షలకు వెళ్ళే కుర్రాళ్ళలాగా ఏదో అయిపోతుందన్న భయంతో ఒక భీతిని గొలపటం, జనానికి ఆ భయాన్ని తీసుకురావడం, మద్దతుదారులను కూడగట్టడం, ఏదో రకంగా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, ఈ అన్యాయం వల్లనే ఓడిపోయామని చెప్పినటువంటి ఒక మిత్ని సృష్టించడం, ఇదంతా కూడా ఒక ఆనవాయితీ చాలా చోట జరిగింది. ఎన్నో ఉదంతాలు మీకు ఇచ్చాను. ఇప్పుడు నేను ఎన్నికలకు ముందు భయపడే వాళ్ళ పేర్లు చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత భయపడే వాళ్ళ పేర్లు చెప్పాను. ప్రతి సందర్భంలో కూడా ఇది అవాస్తవం అని రుజువైంది. దీనిలో ఒక్క ఉదంతం కాదో అనో మీరు చూసుకోండి. ప్రతి ఉదంతంలో కూడా అవాస్తవం రుజువైంది. ఇన్నిసార్లు రుజువైన తర్వాత కూడా రోజు శీల పరీక్ష అని చెప్పంటే ధర్మం కాదు. తొందరపడి మాట్లాడటం చాలా ప్రమాదకరం. చాలా మౌలికమైన